ఆటోఫేజీ మన బాడీ యొక్క న్యాచురల్ బ్యూటీ ఫిల్టర్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? ఈ పదం ఆటోఫేజీ అన్న పదం ఇప్పటికే చాలా వీడియోస్లో విన్నారు. ఫాస్టింగ్ చేయండి, బాడీలో ఆటోఫేజీ స్టార్ట్ అవుతుంది, మీ ఏజ్ని తగ్గించుకోవచ్చు, స్కిన్ యొక్క గ్లోని పెంచుకోవచ్చు అని వీడియోస్లో చాలా మంది చెప్పారు కదా. కానీ ఈ వీడియోలో ఈ ఆటోఫేజీ అంటే ఏంటో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వర్క్ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మీరు కూడా ఫాస్టింగ్ మెథడ్ని ఫాలో అయ్యి మీ ఏజ్ని తగ్గించుకుంటూ న్యాచురల్ గ్లోని మీ స్కిన్కి తెచ్చుకోండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్. మీ అందరికీ తెలుసు, మా దగ్గర 90 days డైట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. అండ్ ఇప్పటికే చాలా మంది థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్ మా దగ్గర జాయిన్ అయ్యారు, హెల్తీగా తింటున్నారు, వెయిట్ లాస్ అవుతున్నారు. మీలో ఎవరైనా మీ లైఫ్ స్టైల్ని మోడిఫై చేసుకుంటూ ఒక బ్యాలెన్స్డ్ మీల్, ఎటువంటి ఫుడ్ని స్కిప్ చేయకుండా అన్ని ఫుడ్స్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకొని బ్యాలెన్స్డ్ మీల్ని తింటూ వెయిట్ లాస్ కావాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మా డైట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా కన్సల్టేషన్ ఛార్జెస్ వచ్చేసి 1000 రూపీస్ అండ్ డైట్ ప్రోగ్రామ్ పర్ మంత్ ఛార్జ్ వచ్చేసి 3000 రూపీస్. మా దగ్గర ప్రతి మంత్ 2 బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ద మంత్కి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, 16th of the monthకి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీలో ఎవరైనా హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ కావాలి అని అనుకుంటే, మీ హెల్త్ని మీ చేతుల్లోనే హెల్తీగా ఉంచుకోవాలి అనుకుంటే మా దగ్గర జాయిన్ కావచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు, నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి కాంటాక్ట్ చేయండి. ఆటోఫేజీ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఫాస్టింగ్ చేయంగానే మన బాడీలో ఆటోఫేజీ స్టార్ట్ అవుతుంది. ఆటోఫేజీ స్టార్ట్ అవ్వగానే మనకు న్యాచురల్ స్కిన్ గ్లో వస్తుంది, వెయిట్ లాస్ అవుతాము అని చాలా వీడియోస్లో విన్నారు. అసలు ఈ ఆటోఫేజీలో ఏం జరుగుతుంది? ఇది మన బాడీలో ఇంటర్నల్ గా రీసైక్లింగ్ ప్రాసెస్ చేస్తుంది అనమాట. మన బాడీలో ఎన్నో ఓల్డ్ సెల్స్, డ్యామేజ్ సెల్స్ ఉంటాయి. ఈ డ్యామేజ్ సెల్స్ ని తీసేసి ఆ ప్లేస్ లో న్యూ సెల్స్ ని ప్రొడ్యూస్ చేయడమే ఆటోఫేజీ. ఆటో అంటే సెల్ఫ్, ఫేజీ అంటే ఈటింగ్. సెల్ఫ్ ఈటింగ్ అన్న ప్రాసెస్ అంటే మన బాడీలో ఉన్న ఓల్డ్ డ్యామేజ్ సెల్స్ని తినేసేసి ఆ ప్లేస్లో న్యూ సెల్స్ని రిప్లేస్ చేయడమే ఆటోఫేజీ ప్రాసెస్లో జరుగుతుంది. ఇలా జరగడం వల్ల మన స్కిన్లో ఉన్న ఓల్డ్ సెల్స్ అన్ని వెళ్ళిపోయి న్యూ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. కాబట్టి మన బాడీలో ఏజింగ్ ప్రాసెస్ తగ్గిపోయి ప్రీమెచ్యూర్ ఏజింగ్ రాకుండా ఎప్పుడు కూడా మన స్కిన్ గ్లోగా, హెల్తీగా, ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తూ మన స్కిన్కి ఒక న్యాచురల్ గ్లోని ఇస్తుంది. సో అందుకనే అర్లీ డిన్నర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. 6:30 కల్లా మన డిన్నర్ని ఫినిష్ చేస్తే మనకు ఫాస్టింగ్ చేసే రెస్టింగ్ ఫేజ్లోకి వెళ్తాము. ఈ ఫాస్టింగ్ ఫేజ్లో ఈ ఆటోఫేజీ యాక్టివేట్ అయ్యి మన హార్మోన్స్ని రీసెట్ చేసి మన స్కిన్ని గ్లోగా పెంచడంలో అండ్ ఏజింగ్ ప్రాసెస్ని స్లో డౌన్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. ఇక దాంతోపాటు మనం ఎప్పుడైతే అర్లీ డిన్నర్స్ తింటామో ఈ ఆటోఫేజీ ప్రాసెస్ వల్ల మన క్యాలరీ ఇంటేక్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు మన బాడీలో ఉన్న ఫ్యాట్ని మెటబలైజ్ చేసేసి బర్న్ చేసేసి ఆ ఫ్యాట్ నుంచి వచ్చే ఎనర్జీనే మనము డైలీ ఫిజికల్ యాక్టివిటీలో వాడుకుంటూ మనము వెయిట్ లాస్ కూడా హెల్తీగా అవుతాము. అందుకనే ఈ ప్రాసెస్లో మనకు ఫ్యాట్ లాసే జరుగుతుంది కానీ మజిల్ లాస్ జరగదు. మన మజిల్ స్టేబుల్గా, హెల్తీగా అలాగే ఉంటుంది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అందరము చెప్తూ ఉంటాము, అర్లీ డిన్నర్స్ చేసేసి కొంచెం ఫాస్టింగ్ పీరియడ్ పెట్టుకోండి. సో దట్ మీ బాడీలో ఆటోఫేజీ జరుగుతుంది, మీరు యంగ్గా ఉండొచ్చు, హెల్తీగా వెయిట్ లాస్ కావచ్చు. ఇప్పుడు మీకు నేను మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇప్పుడే ఎవరైతే లేట్ డిన్నర్స్ చేస్తున్నారో ఒక 1/2 hour 1 hour ముందుకు వస్తూ 6:37 లోపల డిన్నర్ని ఫినిష్ చేసేసి మీరు కూడా ఒక 12 hours ఫాస్టింగ్ పీరియడ్ పెట్టుకొని అలా ఫాస్ట్ చేస్తూ ఆటోఫేజీ ప్రాసెస్ని కిక్ స్టార్ట్ చేసుకొని హెల్తీగా ఉండడం అలవాటు చేసుకోండి. ఇలాంటి హెల్తీ వీడియోస్ కోసం మరి మీరేం చేయాలి? మా ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.